హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? ఇవాంటి వీడియోలో మీకు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న ఎస్జిటి అభ్యర్థులకు సైకాలజీ మీద వైయక్తిక భేదాలు, ప్రజ్ఞ వాటిపై ముఖ్యమైన ప్రశ్నలు అడగడం జరుగుతుంది. సో అదేవిధంగా మీరు క్వశ్చన్ అండ్ ఆప్షన్స్ చెప్పిన తర్వాత మీకు 15 సెకండ్స్ అనేది టైం ఇస్తాను. ఆ టైంలో మీరు కామెంట్ చేయండి, ఓకేనా? తర్వాత మీకు 15 సెకండ్స్ తర్వాత నేనైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తాను, ఓకేనా? లెట్స్ గో టు వీడియో. ఈ వీడియో పూర్తిగా చూడండి, ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్, పిల్లలకు సంబంధించి వ్యక్తంతర్గత వైయక్తిక భేదాన్ని గుర్తించండి అని అడిగారు. ఫస్ట్ ఆప్షన్, సమరూప కవలల్లో ఒకరు లావుగా మరొకరు సన్నగా ఉండటం. సెకండ్ ఆప్షన్, పునీత్ కంటే మోహిత్ పొట్టిగా ఉంటాడు. థర్డ్ ఆప్షన్, శ్రీనివాస రామానుజన్ గణితంలో చూపే ప్రతిభ భాషలో చూపలేడు. అండ్ ఫోర్త్ ఆప్షన్, రాజు తన తరగతి గదిలోని వారికంటే చురుకైనవాడు. సో లెట్స్ స్టార్ట్ కౌంట్ డౌన్. మీకు ఆన్సర్ తెలిసిన వారు కామెంట్ చేయండి. 15 సెకండ్స్ అనేది టైం ఇస్తాను. ఓకే, కంప్లీటెడ్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. శ్రీనివాస రామానుజన్ గణితంలో చూపే ప్రతిభ భాషలో చూపలేడు. సెకండ్ క్వశ్చన్, ప్రజ్ఞకు సంబంధించి సరికాని వాక్యం ఏది? ప్రజ్ఞకు సంబంధించి సరికాని వాక్యం ఏది? ఆప్షన్స్, కొన్ని విషయాల పట్ల సృజనాత్మకతను ప్రదర్శించడం, అందుబాటులోని వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం. థర్డ్ ఆప్షన్, పరిసర అనుగుణ్యతను చూపడం. ఫోర్త్ ఆప్షన్, ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడం. ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. ప్రజ్ఞకు సంబంధించి సరికాని వాక్యం ఏది? 15 సెకండ్స్లో మీరు కామెంట్ చేయండి. టైం స్టార్ట్. ఓకే, అండ్ సెకండ్ ఆన్సర్ వచ్చి మనకి ప్రజ్ఞకు సంబంధించి సరికాని వాక్యం ఏది అంటే ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. కొన్ని విషయాల పట్ల సృజనాత్మకతను ప్రదర్శించడం. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్, ప్రజ్ఞా విభజన వక్రరేఖను సంబంధించి సరికాని భావన ఏది? సరికాని భావన ఏది అని అడిగారు. మనం ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ వన్, సామాన్య సంభావన వక్రం సౌష్ఠవాన్ని కలిగింది. సెకండ్ ఆప్షన్, రేఖ ఆధార తలాన్ని తాకుతుంది. థర్డ్ ఆప్షన్, ఎక్కువ మంది సగటు ప్రజ్ఞ కలిగిన వారే. ఫోర్త్ ఆప్షన్, శూన్యస్థానం ఉండదు. ఓకేనా? ప్రజ్ఞా విభజన వక్రరేఖకు సంబంధించి సరికాని భావన ఏది అని అడిగారు. ఆప్షన్స్ చెప్పాను. సో మీ ఆప్షన్ కామెంట్ చేయండి. తెలిసిన వారైతే కామెంట్ చేయండి ఫాస్ట్గా, ఓకేనా? సో మనకి థర్డ్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ప్రజ్ఞా విభజన వక్రరేఖకు సంబంధించి సరికాని భావన ఏది అంటే రేఖ ఆధార తలాన్ని తాకుతుంది. ఓకేనా? ఫోర్త్ క్వశ్చన్, పిల్లలకు సంబంధించి వ్యక్తంతర్గత భేదం ఏది? పిల్లలకు సంబంధించి వ్యక్తంతర్గత భేదం ఏది? ఆప్షన్స్, రాజు సంగీత పరిజ్ఞానం తన తమ్ముడి కంటే అధికం. సెకండ్ ఆప్షన్, రజిత గణిత సామర్థ్యం తన స్నేహితుల కంటే అధికం. థర్డ్ ఆప్షన్, వివేక్ తన సమవయస్కుల్లోకెల్లా అల్లరివాడు. ఫోర్త్ ఆప్షన్, రవి ఆటలు ఆడగలడు కానీ చదువులో వెనకబడ్డాడు. ఓకే, లెట్స్ గో స్టార్టెడ్ కౌంట్ డౌన్. తెలిసిన వారు కామెంట్ చేయండి 15 సెకండ్స్లో. మీకు చాలా ఇంపార్టెంట్. సో మనకి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. పిల్లలకు సంబంధించి వ్యక్తంతర్గత భేదం ఏది అంటే రవి ఆటలు ఆడగలడు కానీ చదువులో వెనకబడ్డాడు. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. ప్రజ్ఞకు సంబంధించి ఏది సరైంది? ఫిఫ్త్ క్వశ్చన్, ఆప్షన్స్,
ఒక పనిని అందరికంటే భిన్నంగా చేయగల సామర్థ్యం. ఆప్షన్ 2 వ్యక్తులందరిలో ఉన్న నిర్దిష్ట కారకం. ఆప్షన్ 3 అన్ని విషయాలను గుర్తుంచుకునే సామర్థ్యం. ఆప్షన్ 4 అమూర్త చింతన సామర్థ్యం, జ్ఞానం. కౌంట్డౌన్ స్టార్ట్. తెలిసిన వారు ఫాస్ట్గా కామెంట్ చేయండి. మీకు ఒక ఆన్లైన్ టెస్ట్ లాగా అయితే ఇది ఉపయోగపడుతుంది. ఓకేనా? సో మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ప్రజ్ఞకు సంబంధించి ఏది సరైందంటే ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. వ్యక్తులందరిలో ఉన్న నిర్దిష్ట కారకం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. బొమ్మలు బాగా గీయగలిగిన తేజ చదువులో కూడా బాగా రాణించగలడు, అయితే ఆటల్లో కూడా బాగా రాణించగలడు అని తెలిపే ప్రజ్ఞా సిద్ధాంతం ఏది? బొమ్మలు బాగా గీయగలిగిన తేజ చదువులో కూడా బాగా రాణించగలడు, అయితే ఆటల్లో కూడా బాగా రాణించగలడు అని తెలిపే ప్రజ్ఞా సిద్ధాంతం ఏది? ఆప్షన్స్: ద్వికారక సిద్ధాంతం, ఆప్షన్ 2 త్రికారక సిద్ధాంతం, ఆప్షన్ 3 బహుకారక సిద్ధాంతం, ఆప్షన్ 4 ఏకకారక సిద్ధాంతం. ఓకే, మీకు తెలిసిన వారు కామెంట్ చేయండి. 15 సెకండ్స్ టైం ఇస్తున్నాను. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఓకేనా? ఏకకారక సిద్ధాంతం. బొమ్మలు బాగా గీయగలిగిన తేజ చదువులో కూడా బాగా రాణించగలడు, ఆటల్లో కూడా బాగా రాణించగలడు అని తెలిపే ప్రజ్ఞా సిద్ధాంతం ఏకకారక సిద్ధాంతం. 7th క్వశ్చన్. థర్స్టన్ రూపొందించిన సామూహిక కారక సిద్ధాంతం ప్రకారం ప్రజ్ఞకు సంబంధించి మూల కారకం ఏది? థర్స్టన్ రూపొందించిన సామూహిక కారక సిద్ధాంతం ప్రకారం ప్రజ్ఞకు సంబంధించి మూల కారకం ఏది? ఆప్షన్ 1 సాధారణ కారకం, ఆప్షన్ 2 ప్రాథమిక మానసిక సామర్థ్యాలు, ఆప్షన్ 3 నిర్దిష్ట కారకం, ఆప్షన్ 4 సహజ సామర్థ్యం. ఆన్సర్ తెలిసిన వారు కామెంట్ చేయండి. సో 7th ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ప్రాథమిక మానసిక సామర్థ్యాలు. థర్స్టన్ రూపొందించిన సామూహిక కారక సిద్ధాంతం ప్రకారం ప్రజ్ఞకు సంబంధించి మూల కారకం ప్రాథమిక మానసిక సామర్థ్యాలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 8th క్వశ్చన్. తొలిసారిగా ప్రజ్ఞా లబ్ధి అనే భావనను ఉపయోగించిన స్టాన్ఫోర్డ్ బినే ప్రజ్ఞా పరీక్ష ఏ రకానికి చెందింది? తొలిసారిగా ప్రజ్ఞాలబ్ధి అనే భావనను ఉపయోగించిన స్టాన్ఫోర్డ్ బినే ప్రజ్ఞా పరీక్ష ఏ రకానికి చెందింది? ఆప్షన్స్: వ్యక్తిగత పరీక్ష, ఆప్షన్ 2 నిష్పాదన పరీక్ష, ఆప్షన్ 3 అశాబ్దిక పరీక్ష, ఆప్షన్ 4 వ్యక్తిగత అశాబ్దిక పరీక్ష. ఓకే, ఆన్సర్ తెలిసిన కామెంట్ చేయండి. సో మనకి 8th ఆన్సర్ వచ్చి తొలిసారిగా ప్రజ్ఞాలబ్ధి అనే భావనను ఉపయోగించిన స్టాన్ఫోర్డ్ బినే ప్రజ్ఞ పరీక్ష ఏ రకానికి చెందిందంటే వ్యక్తిగత పరీక్ష. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 9th క్వశ్చన్. ఇక్కడ మనకి 2 పాయింట్స్ ఇవ్వడం జరిగింది, అయితే చూద్దాం. ఫస్ట్ వన్ ఏ భిన్నత్వాన్ని సహజత్వాన్ని చూపే కారకం సృజనాత్మకత. బి వ్యక్తిలో ఎస్ కారకాన్ని కొలిచే పరీక్షలు నిర్దిష్ట పరీక్షలు అని 2 వాక్యాలు ఇచ్చారు. అయితే పై వాక్యాలు ఆధారంగా కింది వాటిని పరిశీలించండి అని ఇచ్చారు. ఆప్షన్ చూద్దాం. ఏ బి రెండు సరైనవి, ఆప్షన్ 2 ఏ బి రెండు సరికావు, ఆప్షన్ 3 ఏ సరైంది బి సరికాదు, ఆప్షన్ 4 ఏ సరికాదు బి సరైంది. సో మీరు తెలిసిన వారు కామెంట్ చేయండి ఆలోచించి.
సో 9th క్వశ్చన్కి ఆన్సర్ ఏమిటంటే ఇక్కడ వాక్యాలు ఇచ్చారు, మీరు పరిశీలించి కామెంట్ చేయండి. ఓకేనా. సో ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 AB రెండు సరైనవే. ఇక్కడ భిన్నత్వాన్ని సహజత్వాన్ని చూపే కారకం సృజనాత్మకత. ఈ వాక్యం సరైనదే. అదేవిధంగా కింద వాక్యం కూడా సరైనదే. వ్యక్తిలోని ఎస్ కారకాన్ని కొలిచే పరీక్షలు నిర్దిష్ట పరీక్షలు. ఓకేనా. ఈ రెండు సరైనవి కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. AB రెండు సరైనవి. 10th క్వశ్చన్. స్మృతికి సంబంధించి ఏ వాక్యం సమర్థనీయమైంది కాదు? స్మృతికి సంబంధించి ఏ వాక్యం సమర్థనీయమైంది కాదు? చూద్దాం. ఆప్షన్స్ చూసినట్లయితే స్మృతి ప్రజ్ఞ రెండు ఒక్కటి కాదు. ఆప్షన్ 2 ప్రజ్ఞావంతుల్లో స్మృతి ఎక్కువ. ఆప్షన్ 3 స్మృతి ప్రజ్ఞ రెండు ఒక్కటే అనడం సరికాదు. ఆప్షన్ 4 పైవన్నీ. మీకు తెలిసిన వారు కామెంట్ చేయండి. ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తాను. స్మృతికి సంబంధించి ఏ వాక్యం సమర్థనీయమైంది కాదు అని అడిగారు. ఆప్షన్ చూసుకోండి, చూసి కామెంట్ చేయండి. ఓకేనా. సో మనకి ఆన్సర్ వచ్చి 11th ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. స్మృతి ప్రజ్ఞ రెండు ఒక్కటి కాదు. 12th క్వశ్చన్. డేనియల్ గోల్మన్ ప్రకారం ఉద్వేగ ప్రజ్ఞ అనేది. డానియల్ గోల్మన్ ప్రకారం ఉద్వేగ ప్రజ్ఞ అనేది ఆప్షన్స్ పరిసర ప్రభావంతో ఏర్పడేది. ఆప్షన్ 2 జన్మతః సంక్రమించేది. ఆప్షన్ 3 1, 2 సరైనవి. ఆప్షన్ 4 1, 2 సరికావు. అయితే డేనియల్ గోల్మన్ ప్రకారం ఉద్వేగ ప్రజ్ఞ అనేది మీరు తెలిసిన వారు కామెంట్ చేయండి. 15 సెకండ్స్లో నేనైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తాను. డేనియల్ గోల్మన్ ప్రకారం ఉద్వేగ ప్రజ్ఞ అనేది మనకి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. పరిసర ప్రభావంతో ఏర్పడేది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఆన్సర్ రాంగ్ చెప్పడం జరిగింది. 10th క్వశ్చన్కి ఆన్సర్ వచ్చి మనకి ప్రజ్ఞావంతుల్లో స్మృతి ఎక్కువ. ఓకేనా. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. మీకు ఆన్సర్ అనేది తప్పు చెప్పడం జరిగింది. ఓకే. 12th క్వశ్చన్. పాఠశాలలో నిర్వహించిన వ్యాసరూప పోటీలలో ఒక బాలుడు భారతదేశంలో ప్రస్తుతం ఉన్న జనాభాను వివరిస్తూ భవిష్యత్తులో ఏర్పడే పరిణామాలను వర్ణిస్తే ఈ బాలుడిలో ఆలోచనలు గుర్తించండి. పాఠశాలలో నిర్వహించిన వ్యాసరూప పోటీలలో ఒక బాలుడు భారతదేశంలో ప్రస్తుతం ఉన్న జనాభాను వివరిస్తూ భవిష్యత్తులో ఏర్పడే పరిణామాలను వర్ణిస్తే ఈ బాలుడిలో ఆలోచనను గుర్తించండి అని అడిగారు. ఆప్షన్స్ మూర్త ఆలోచన, సెకండ్ వన్ అమూర్త ఆలోచన, థర్డ్ ఆప్షన్ నిర్దిష్ట ఆలోచన, ఫోర్త్ ఆప్షన్ సాంఘిక ఆలోచన. ఆన్సర్ తెలిసిన వారు కామెంట్ చేయండి 12th క్వశ్చన్కి. సో దీని సరైన సమాధానం వచ్చి 12th క్వశ్చన్కి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అమూర్త ఆలోచన. ఓకేనా. పాఠశాలలో నిర్వహించిన వ్యాసరూప పోటీలో ఒక బాలుడు భారతదేశంలో ప్రస్తుతం ఉన్న జనాభాను వివరిస్తూ అదేవిధంగా భవిష్యత్తులో ఏర్పడే పరిణామాలను వర్ణిస్తే ఈ బాలుడిలో ఆలోచన అమూర్త ఆలోచన. 13th క్వశ్చన్. పిల్లల్లోని శాబ్దిక వివేచనం, గుమస్తాగిరి సామర్థ్యం, యాంత్రిక సామర్థ్యాలను గణించాలంటే మీకు అవసరమైన సహజ సామర్థ్య పరీక్ష ఏది? పిల్లల్లోని శాబ్దిక వివేచనం, గుమస్తాగిరి సామర్థ్యం, యాంత్రిక సామర్థ్యాలను గణించాలంటే మీకు అవసరమైన సహజ సామర్థ్య పరీక్ష ఏది? ఆప్షన్స్ భేదాత్మక సహజ సామర్థ్య పరీక్ష. ఆప్షన్ 2 మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్. ఆప్షన్ 3 మినేసోటా మెకానికల్ టెస్ట్. ఆప్షన్ 4 డెట్రాయిడ్ క్లరికల్ టెస్ట్. ఆన్సర్ తెలిసిన కామెంట్ చేయండి. సో
మనకి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, భేదాత్మక సహజ సామర్థ్య పరీక్ష. అయితే ఒకసారి క్వశ్చన్ చూద్దాం. పిల్లల్లోని శాబ్దిక వివేచనం, గుమాస్తాగిరి సామర్థ్యం, యాంత్రిక సామర్థ్యాలను గణించాలంటే మనకి అవసరమైన సహజ సామర్థ్య పరీక్ష భేదాత్మక సహజ సామర్థ్య పరీక్ష. ఓకేనా? 14th క్వశ్చన్. బినే సైమన్ ప్రజ్ఞామాపని అనేది ఆప్షన్స్ శాబ్దిక సామూహిక పరీక్ష, ఆప్షన్ 2 వ్యక్తిగత నిష్పాదన పరీక్ష, ఆప్షన్ 3 వేగ శక్తి పరీక్ష, ఆప్షన్ 4 పేపర్ పెన్సిల్ శాబ్దిక పరీక్ష. తెలిసిన వారు కామెంట్ చేయండి. బినే సైమన్ ప్రజ్ఞామాపని అనేది ఆలోచించి కామెంట్ చేయండి. ఓకేనా? కామెంట్ చేయమని కామెంట్ చేయడం కాదు. సో మనకి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్. బినే సైమన్ ప్రజ్ఞామాపని అనేది పేపర్ పెన్సిల్ శాబ్దిక పరీక్ష. 15th క్వశ్చన్. ఒక ఉపాధ్యాయుడు తన తరగతిలో నీ పిల్లలను కొంతకాలం పరిశీలించి వారిలోని అభిరుచిని వారి తల్లిదండ్రులకు తెలియజేస్తే ఇది ఏ రకమైన అభిరుచి? క్వశ్చన్. ఒక ఉపాధ్యాయుడు తన తరగతిలోని పిల్లలను కొంతకాలం పరిశీలించి వారిలోని అభిరుచిని వారి తల్లిదండ్రులకు తెలియజేస్తే ఇది ఏ రకమైన అభిరుచి? ఆప్షన్స్ ప్రకటిత అభిరుచి, ఆప్షన్ 2 వ్యక్తి అభిరుచి, ఆప్షన్ 3 నిర్ధారణ అభిరుచి, ఆప్షన్ 4 పైవన్నీ. ఓకేనా? మీకు ఆన్సర్ తెలిసిన వారు కామెంట్ చేయండి. తెలియకపోతే నేను 15 సెకండ్స్ తర్వాత కరెక్ట్ ఆన్సర్ చెప్తాను. ఓకేనా? సో మనకి 15th క్వశ్చన్కి ఆన్సర్ సరి అయిన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, వ్యక్తి అభిరుచి. ఒక ఉపాధ్యాయుడు తన తరగతిలోని పిల్లలను కొంతకాలం పరిశీలించి వారిలోని అభిరుచిని వారి తల్లిదండ్రులకు తెలియజేస్తే ఇది ఏ రకమైన అభిరుచి అంటే వ్యక్తి అభిరుచి. ఓకేనా? ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇటువంటి మోర్ రెగ్యులర్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు కావాల్సిన సబ్జెక్ట్ని కామెంట్ చేయండి. ఈ విధంగానే ప్రాక్టీస్ బిట్స్ అయితే అప్లోడ్ చేస్తాను. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీ డిఎస్సి ఆస్పిరెంట్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఆన్. జై హింద్.